మాకిచ్చిన మాట నెరవేర్చండి, ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్. 250 గజాల చొప్పున ఇంటి స్థలం ఇవ్వాలి, పెన్షన్లు హెల్త్ కార్డులు మంజూరు చేయాలి, జార్ఖండ్ మాదిరిగా పెన్షన్ అందించాలి, ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి, సర్కారుకు తెలంగాణ ఉద్యమకారుల వినతి. పలు జిల్లాల్లో ప్రత్యేక సమావేశాలు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు కదా, ఫామ్ హౌస్లో వండుకున్నాడని ఈ 6 నెలల రేవంత్ రెడ్డి చూడు, ఆయన ఇప్పుడు ప్రజలందరూ ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోకపోతే పాపం రేవంత్ రెడ్డి అన్న బక్కగా ఉన్నాడు. అంటే ఏమనుకోవద్దు కానీ మరి తర్వాత మరి కేసీఆర్ కంటే పక్కగా ఉంటాడా? మంచి ఫిట్ ఉంటాడన్నా? ఫిట్ ఉంటాడు, ఫుట్బాల్ జబర్దస్త్ ఆడిండు మొన్న. అందుకే ఇప్పుడు పరిగెత్తడానికి రెడీగా ఉండాలి. పరిగెత్తడానికి రెడీగా ఉండాలి. ఇచ్చిన హామీలు అంత ఇంత కాదు, ఓకేనా? అంటే ఉన్న భూములన్నీ అమ్మక దొబ్బుతున్నాడు. అదే ఇప్పుడు మనల్ని ఎక్కడ దొరుకుతాయి, ఎంతగా ఏడ కొయ్యాలి, ఓకేనా? ఈడ కొయ్యాలి, ఈడ పెట్టాలి. ఇలా న్యాయం జరుగుతుందట్రా? అదేనే ఏడికెళ్ళి వస్తుంది. ఇప్పుడు సపోజ్ మనకి ఈడ ఏదన్నా సర్జరీ చేయాలా, ఏడికెళ్ళి కోయాలా, ఈడికెళ్ళి కోయాలి, ఈడ పెట్టాలి, గంతే. ప్లాస్టిక్ సర్జరీ. సో తెలంగాణకి ఈరోజు జరిగేది ప్లాస్టిక్ సర్జరీ మాత్రమే. ఈడ పెట్టాలంటే ఈడికెళ్ళి కొయ్యాలి. కాబట్టి మీరు గమనించుకోండి, ఈ 6 నెలల్లో మనకు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏ విధంగా నెరవేరుస్తారో మనకు కళ్ళకు రక్తం వస్తుంది చూడండి. 250 గజాల జాగా అని అన్నారు కాబట్టి, ఉద్యమకారులకు మీరు మేనిఫెస్టోలో పెట్టిరు కాబట్టి, ఇది చిత్రగుప్త్ మా మేనిఫెస్టోలోకి వస్తుంది. ఇంటికి ఒక ఉద్యోగం ఖచ్చితంగా. దీని మీద మేము వదిలిపెట్టాం. ఇక మీకు ఆల్రెడీ ఒకసారి గుర్తు చేస్తున్నాం. రాకేష్ మోహన్ డోబ్రియాల్కి ఒకసారి యాడ్ చేస్తున్నాం, అటవీ శాఖ PCCFకి. సారు భద్రం జరా ఎట్లున్నది కథ? మళ్ళీ ఒక చిట్టా తీసుకొని వస్తున్నాం అటవీ శాఖది, జబర్దస్త్ చిట్టా. భద్రాద్రి ఖమ్మం జిల్లాల పట్టా భూములు అని చెప్పి అటవీ శాఖ భూములను ఏడికాడికి సౌమిని సాంప్రదాయని సుప్పిని మళ్ళా ఇగో హింటిస్తున్నా. గిరీష్ మాకేం చెప్పలేదు తూచ్ అని అంటారు. మళ్ళా చెప్పి చేస్తుంది చిత్రగుప్త. ఫిలిం నగర్ రంజిత్ రెడ్డి నీకు ఆ ఉసురు ఖచ్చితంగా పడుతుంది అని చెప్పినాం. ఇప్పుడు ఇగో ఈ 250 గజాల ఏదైతే ఉన్నదో ఉద్యమకారులది ఖచ్చితంగా చిత్రగుప్త ఈ టాపిక్ తీసుకుంటుంది. అయితే రేవంత్ అన్న సర్కార్కి మేము ఏదైనా చెప్పి చేస్తాం కాబట్టి సర్వే నంబర్ 327 అనుకుంటా, మణికొండకు సంబంధించిన ఒక 2000 కోట్లకు విలువైన ఒక భూమి తను PCCF ఉన్నప్పుడు, PCCF కాదు, ఈ అటవీ శాఖ పేరు తీసుకొని PCCF వచ్చేస్తుంది శ్రీధర్ అన్న. నాకు PCC ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టి KTR నీ శాఖ కిందనే ఈ అన్యాయం జరుగుతుంది అని చెప్పి మాట్లాడినావు. దీని మీద ఏం మాట్లాడతావు గిరీష్? మొత్తం డీటెయిల్స్ ఎందుకు చెప్తలేవని అంటే, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా, తర్వాత కన్ఫర్మేషన్ తీసుకొని వస్తే ఇది జస్ట్ ప్రోమో టీజర్ ఇచ్చినాం అంతే. రేవంత్ అన్న, ఫిలిం నగర్ గుట్టాగుడి విషయంలో మా హనుమంతుడికి దోకా చేసినావు. ఆ హనుమంతుడినే గెట్టేసి నోడుతో చేతులు కలిపినావు. గుడ్ల దొంగ పెద్ద గుడ్డు ఇస్తా అని చెప్పి చిన్న గుడ్డు పెట్టిండి. అలా గుడ్డు చూపించినోడికే గుడ్డు పెట్టిరు ఇవాళ తెలంగాణ ప్రజలు. ఇది నువ్వు యాద పెట్టుకో. ఆ రంజిత్ రెడ్డికి చెప్తున్నా, ఆయననే ఆ రోజు ఫోన్ ఎత్తిండి అనుకుంటా, నేను ఇక్కడికి ఫోన్ చేస్తే పిఏ అని చెప్పిండు. ఇది నా ఆరోపణ మాత్రమే. రంజిత్ అన్న, ఎలక్షన్ అయిపోయాక గిరీష్ గారు ఊకుంటాడని అనుకోకు. గుట్టా గుడి విషయంలో ఇడిచిపెట్టేదే లేదు. దేశం దైవం, దేశం ధర్మం, కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. మిగతా దాంట్లో అట్లీస్ట్ ప్రజల స్పందన మేరకు కన్నా కొన్ని ఈడ ఎవరు చెప్పిన ఆయన సాక్షాత్తు ఆ నీలమేఘ శ్యాముడు దిగొచ్చిన ఆంజనేయుడు ప్రాణ ప్రతిష్ఠ అయ్యేదాకా ఊరుకునే సవాలే లేదు ఫిలిం నగర్ దగ్గర. సో ఇది నేను చెప్తున్నా అంటే సీతారాంపూర్ మీద కూడా ఎంత గట్టిగా ఉంటుంది భారతీయ అదేమంటారు చిత్రగుప్త్, అట్లీస్ట్ రాష్ట్రీయ వానరసేన ఆర్ టు దట్ మ్యాటర్ చిత్రగుప్త్, మీరు యాద పెట్టుకోరు. సో ఈ సర్వే నంబర్ 327 ఆర్ 347 మణికొండ సంగతి చెప్తున్నా. 2000 కోట్లని మీరే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. మిమ్మల్ని రికార్డంలో పెట్టాలని అంటే ఏదో ఆర్టీఏ చేసి తేవాల్సిన అవసరం లేదు రేవంత్ అన్న. మీరు వెనకటికి మాట్లాడిన మాటలు ఈనాడు ప్రస్థానం తీసుకొని వచ్చి ఏం చేసినావు రేవంత్ అన్న అంటే చాలు. 3 రంగుల జెండా వేసి సింగమోలే కదిలిండు మా సూర్యుడు మా రేవంత్ అన్న అని ఉంటాడు. మీరు మాట ఇస్తే తప్పరు కదా. ఎందుకు?
రాముడి గుణమే మీది రామబాణమే మాట. ఏం నేర్పించినవన్నా మాకు? మళ్ళీ ఏమాయ మీ ఆట, ఏమాయ మీ పాట? చల్లబడ్డాడు, చల్లచారు బజ్జీలు తినుకుంటా మన రేవంత్ అన్న. ఏడికాడికి సీట్లు ఆగినాయి చూడు, చల్లచారు బజ్జీలు తినుకుంటా చల్లబడ్డాడు. ఆ పౌరుషం ఏడికోయన్న, ఉడుకు రక్తం. యు ఆర్ ఎ ప్లేయర్, ఫుట్బాల్ ప్లేయర్. నేను పాటనే పెడదామని అనుకున్నా, సోల్జర్ పాట. లుక్ అట్ ది ఫేస్ ఇన్ మిర్రర్ అని. ఐ వండర్ వాట్ అంటే రేవంత్ అని ఇట్లా కింద పెడతా, టిక్ 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 పోతాయి, ఇట్లా టిక్ 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 పోతాయి ఇట్లా బండ్లని. రమణ గోగుల ఎందుకు, ఇక మనకు శ్రీధర్ అని ఉన్నాడు కదా, ఆయనతోనే పాట రాపిస్తా ఒక రేవంత్ అన్న మీద. ఈ స్కూల్ ఫీజుల మీద కంప్లీట్గా ఒక దీని మీద జరుగుతుంది. దీని మీద ఒక కంప్లీట్గా మొత్తం డాటా వస్తుంది. సో మనం రన్ చేస్తాము. అండ్ మీరు అన్నట్టు మొన్న ట్రయల్కే వాళ్ళు అంటే దీన్ని బట్టి మన చిత్రగుప్త్ ఎంత స్ట్రాంగ్ అయింది అండ్ ఏ విధంగా వాళ్ళు తీసుకుంటున్నారు అనేది మనకు అర్థమైపోయింది. డెఫినెట్లీ రన్ చేస్తాము. సో ఒక్కొక్కటి అంటే ఈవెన్ మన ఎడ్యుకేషన్ వ్యవస్థ మీద కూడా, ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కూడా సారు 15% బడ్జెట్ అలొకేట్ చేస్తా అన్నారు. మరి ఈ 15%తో ఏమేం చేయొచ్చు? సారు ఆయన ఎంత కేటాయిస్తాడన్నది పక్కకు పెడితే, ఎమ్మెల్యే ఎంపీల పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదవాలే, తట్టు చేస్తా అని అన్నాడు రేవంత్ అన్న. ఆ రోజు నీకు నేను సల్యూట్ కొట్టిన. ఏం మాట్లాడినవే రేవంత్ అన్న అని చెప్పి సల్యూట్ కొట్టిన. అన్నా నీకు నేను పాదాభివందనం కూడా చేస్తా. అవి గిదేంది గిరీష్ గిట్లా మాట్లాడుతున్నావు అంటే, మంచి చేస్తే మంచి అంటాం కదా, మంచి చేస్తే మంచి అంటాం కదా, ఇంకేం మాట్లాడుతాం? స్కూటర్లు ఇస్తామని చెప్పిండు. ఇవన్నీ మనం టైర్లు ఇవ్వను, ముందు టైర్ల ట్యూబ్లు ఇవ్వను. అలా కానేకు గతినే ఇంకొక మళ్ళీ బూతులు వస్తాయి మళ్ళీ, ఎందుకు ఇంకా మళ్ళీ మాట్లాడతారు. సో మనం ఓట్ల డైవర్షన్తోనే టార్గెట్ మిస్, బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీకి షిఫ్ట్, తీవ్రతను తొలుత ఊహించలేకపోయినాం, ఢిల్లీలో సునీల్ కొనుగోలుతో సీఎం రేవంత్ సమీక్ష, లోక్సభ ఫలితాలపై రివ్యూ, అసెంబ్లీ కన్నా ఓటు బ్యాంకు పెరిగిందనే అభిప్రాయం. ఊహించలేదా రేవంత్ అన్న? నువ్వు ఊహించకపోతే ఎట్లనే? యు ఆర్ ఎ షార్ప్ గై ఆయన, మెరిట్ స్టూడెంట్ మీరు రాజకీయాలలో. బీఆర్ఎస్ ఓటు అంట గేట్లో తెరిచేసిన అని అన్నాడు. ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI 0839 ఒకసారి యాద్ చేస్తున్నాం. మళ్ళీ 9 గంటలకు టేక్ ఆఫ్ అయింది ఢిల్లీకి అని, 11 బజే హైదరాబాద్లో తిరిగింది. ఆడ కూర్చొని మీరు పన్నీర్ తిన్నారు, నేను ఎవ్వరి పేరు తీసుకోలే, పన్నీర్ తిన్నారు గంతే. నేనేం చెప్తలేను, మీరు కూడా ఏం చెప్పకూడదు. నేను పన్నీర్ తిన్నాడు అని చెప్తున్నా ఫ్లైట్లో. గులాబీ ప్యాకెట్లు వచ్చింది ఆ పన్నీర్ తిన్నాడు. ఏం మాట్లాడిరు ఎవ్వరు తెలియదు, సీట్లు కేటాయించారు. కానీ మెదక్ మూతబరి మాధవనేని రఘునందన్ రావే అని చెప్పి చిత్రగుప్తులని నానాడు కూడా చెప్పిన. ఫ్రెండ్స్, ఒక టీం పనిచేస్తుంది డెడికేటెడ్గా. ఆ టీం ప్రజలతోనే ఉంటుంది కాబట్టి ప్రజా నాడి కరెక్ట్గా వస్తుంది. అందుకనే అంత ఎగ్జాక్ట్గా చెప్పినాం, 8 to 11. ఈ 8 మంది ఎంపీలు అష్టదిగ్బంధనం చేస్తారు. కాంగ్రెస్ ఫస్ట్ కార్యకర్తలను కలుపుకోవాలి. ఫస్ట్ వీళ్ళు చేయాల్సింది ఏంటంటే, నాయకుడు అననే మార్పు ఆ టోపీ కంటే, ఆ కిరీటం కంటే కార్యకర్తలు అన్న కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకొని సంఘటన బలం ఉన్న సిద్ధాంతాన్ని ముంగటికి తీసుకోబోతూ అది చేస్తేనే ఇది వర్కౌట్ అవుతుంది. లేకపోతే నేను గెలిచిన అన్న అహం, అది ఆత్మవిశ్వాసం అయితే కాదు, అహంకారం అయితే. నెక్స్ట్ మీటింగ్లో మోడీ గారు కార్యకర్తలను ఉద్దేశించి కార్యకర్తల యొక్క ప్రాధాన్యతను మాట్లాడే సన్నివేశం చూస్తాం మనం. మంచిది, అది నిజం. ఆయన ఎప్పుడు కార్యకర్తల గురించే మాట్లాడిండు కానీ వీళ్ళకి ఇంకా డౌన్ లైన్లో దిగుతలేదు. కార్యకర్తలు ప్లస్ ఇంకొకటి మన సింపథైజర్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇండి కూటమి ఆ సింపథైజర్లను ఓనప్ చేసుకుంది. వీళ్ళు ఓనప్ చేసుకోవాలి, వాళ్ళకు రికగ్నిషన్ కావాలి, వాళ్ళకు ఒక రికగ్నిషన్ అనేది ఒకటి ఉండాలి. అది లేకపోతే ప్రోత్సాహం ఏంది? పదవులు మీకు కేవలం పెదవులు మీకా? పదవులు అయితే మాకు కేవలం పెదవులు మీకు, మీరు లొల్లి పెట్టరు గాయ గత్తర ఎడికేనవుతుంది. సో కార్యకర్తల మనోభావాలకు ఏమంటారు, సినర్జికల్గా పనిచేస్తేనే ఒక కొత్త ఎనర్జీ క్రియేట్ అవుతుంది. కానీ లేకపోతే నేను గెలిచినా అని చెప్పి మూతపరిచేస్తే మాత్రం చూడబోతున్నాం మంచి. సో ఈ గెలుపు కార్యకర్తలదే. మళ్ళీ ఒకసారి చెప్పుకుంటూనే రేవంత్ అన్నకు ఒకసారి యాద్ చేస్తున్నా, జియో నంబర్ 46 బాధితులు ఇంకా ఎదురు చూస్తున్నారు.
పెన్షన్ డిఏ పిఆర్సీ కోసము ఎదురు చూస్తున్నారు. గుట్టాగుడి విషయంలో పవనసుత హనుమంతుడు ఇంకా సమన్వయం పాటిస్తున్నాడు. స్కూల్ ఫీజు నియంత్రణ కోసం తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. తల్లిదండ్రులు ఎదురు ఓ చూస్తారు. మంచి కబురు వస్తుందేమో అని చెప్పి ఆలోచిస్తున్నారు. ఇంకొక కీలకమైన ఘట్టం ఉండే, నేను అట్టెట్లా మర్చిపోయినా. పులుల ఆత్మహత్య చేసుకునే డిప్రెషన్కి పోయి ఓ పీసీసీఎఫ్ చీఫ్ గారు 19,60,000 ఎకరాల భూమి ఏడదాచి పెట్టిండ్రు. ఇంకా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలా? ఇంకా చెప్పలే. ఎలక్షన్ కోడ్ అయిపోయింది రేవంత్ అన్న. మళ్ళీ పీసీసీఎఫ్ చీఫ్ రాకేష్ మోహన్ డెబ్రియాల్ రాజీనామా అడుగుతారా, లేకపోతే ఆయనని ట్రాన్స్ఫర్ చేస్తారా? దిస్ ఈస్ ద మినిమమ్ థింగ్ దట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ది గవర్నమెంట్. సురేఖకో నాకు ఇంకా యాదున్నది, మీకు పెట్టిన కిరీటం మంత్రి కిరీటం కాదు, ముళ్ళ కిరీటం. చిత్రగుప్త్ ఇప్పటికీ తన గుర్తు పెట్టుకున్న మాట నిలబడే ఉన్నది. నేను కాన్క్లేవ్ పెడతానన్నా ఆనాడు ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి జర ఆగిన. లేనిపోని కేసులు పెడతారు కదా మా మీద. టీఆర్పీల కోసం చిత్రగుప్తు పనిచేయది. నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. నేను అటవీ శాఖ బాధితులు ఎవరెవరైతున్నారో వాళ్ళ మీద కాన్క్లేవ్ పెడతా. అటవీ శాఖ తలకాయ ఎడబెట్టుకోవాలనో తెలియదు. మళ్ళీ ఆ రోజు మ్యాటర్ లీగల్గా తీసుకొని వస్తా, లీగల్ ఒపీనియన్తో వస్తా. దానికంటే ముందు మీరు స్పందిస్తే తెలంగాణ జనం సంతోషిస్తారని చెప్పి భావిస్తున్నా. ఉద్యమకారులకు 250 గజాల భూమి ఎప్పుడు ఇస్తావని అడుగుతున్నాం. పెన్షన్ ఎప్పుడు అందజేస్తావని అడుగుతున్నాం. పోరలకు వాళ్ళ ఫీజులు కట్టుర్రీ. 5,600 కోట్ల బకాయిలు చెల్లిస్తే వాళ్ళకి సర్టిఫికెట్లు వస్తాయి. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వచ్చిందంటే 8,000 కోట్లు అయితే రేవంత్ అన్న. కళ్యాణ లక్ష్మి ఇచ్చుడు మొదలెట్టిరా అన్న? ఎలక్షన్ కూడా అయిపోయింది. ఇంకా బంగారం బంగారం తులం బంగారం అన్నమాట. దసరా వస్తే ఆకులు తీసి ఇస్తారేమో మళ్ళీ, ఇదే బంగారం అని. దానికోసం ఎదురు చూస్తుర్రా రేవంత్ అన్న? ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి. హనీమూన్ పీరియడ్ అయిపోయింది. అంటే మొన్న 100 టన్నులు ఇక సంసారం చేద్దాం. ఇక అత్త మామ ఆడిబిడ్డ అందరూ ఉంటారు. వీళ్ళు కలలు కంటుర్రు. 100 టన్నులు మొన్న మోదీ గారు తీసుకొచ్చారు కదా. చెయ్యిలకి ఇస్తారని కంకిల పొట్టిద్దాం. వీళ్ళకి కనకం కాదు, కంకిల పొట్టిద్దాం. సో హనీమూన్ పీరియడ్ అయిపోయిందన్న. ఇక సంసారంలో దిగుండ్రి. ఎవరికి కాఫీ కావాలి, ఎవరికి ఛాయ్ కావాలి, ఎవరు ఏం తింటారు, ఏం కథ. ఒక మంచి ప్రవర్తన గల కుటుంబం నుంచి మనం అందరం వచ్చినాం కాబట్టి ఇక సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు మంచి చేస్తే ఖచ్చితంగా మీకు భుజం దట్టుతాం. తెలంగాణ ప్రయోజనాలకు దేశాన్ని విడగొట్టే చర్యలకు ఎవరైనా పాల్పడితే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం, రాజకీయంగా గడ్డపార ఖచ్చితంగా దించుతాం. పొలిటికల్గా కరెక్ట్ ఉండాల్సిన ఉద్దేశం మాకు లేదు. కేవలం అండ్ కేవలం రాజ్యాంగబద్ధం ఉండడానికి ప్రయత్నం చేస్తాం. దిస్ ఈస్ మీ చిత్రగుప్త్ ఫర్ యూ. మీరేనే చెప్తారా శ్రీధర్ అని? ఇంకేమైనా ఉందా? మీరు చెప్పేది అన్న డైలాగ్ ఉంటుంది, మీరు చెప్తే నేను చెప్తాను. ఎందుకు చేస్తాం ఇది అంటే ఖచ్చితంగా మే భారత్ కా ఆర్ భారత్ దేశ్ మేరా, మే రహూ యా నా రహూ, భారత్ అప్నా దేశ్ रहना चाहिए. భారత్ మాతాకి జై జై. సైనింగ్ ఆఫ్ మీ గిరీష్ దారామోని, మన చిత్రగుప్త్. జై హింద్ ఫ్రెండ్స్. ఇప్పుడు వర్షాకాలం పడ్డది, వాతావరణం చల్లబడ్డదని చెప్పి భావించకుర్రి. భానుడు కంటే బగ్గుమంటది మీ చిత్రగుప్తు, మాటిస్తున్నా. హనీమూన్ పీరియడ్ అయిపోయిందని చెప్తున్నా. వీళ్ళు ఏదైతే నరేటివ్ బిల్డ్ చేసిర్రో ఆ నరేటివ్లందరికీ కుసోబెట్టి వడ్డన చిత్రగుప్తు చేస్తుంది. ఎవడెవడికి ఎంత తిండి పెట్టాలనో, ఎవడెవడు ఎన్నిసార్లు పోవాలనో, ఎవడెవడు ఎన్నిసార్లు కడుక్కోవాలనో కూడా డిసైడ్ చేసేది చిత్రగుప్తు చేస్తుంది. ప్రమాణం నేను చెప్తున్నా, భానుడు కంటే బగ్గుమంటాం. జై హింద్ ఫ్రెండ్స్. స్టే సేఫ్.